తెలంగాణలో బీసీలు ఒక తాటిపైకి వచ్చి బీసీలు రాజ్యాధికారం దిశగా కొనసాగాల లేదా కేవలం 4% లోపు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఇక్కడ 54 నుంచి 60% ఉన్న బీసీలకు రాజ్యాధికారం వైపు తీసుకెళ్లడానికి ఒక బీసీ నేతగా మీరేమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? ఇంకొకటి, బీజేపీ బీసీ సీఎం చేస్తామని కూడా గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హామీ కూడా ఇచ్చింది. ఎవరు బీసీ సీఎం అంటే ఈటల రాజేందర్ గారిని చేద్దాం అనుకుందా, లక్ష్మణ్ గారిని చేద్దాం అనుకుందా, బండి సంజయ్ గారిని చేద్దాం అనుకుందా? ఇక ఎవరు చేద్దామనేది నాకు తెలియదు. కానీ ఓబీసీ 50 ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క బీసీ సీఎం కాలేదు కాబట్టి 52% ఉన్నటువంటి జనాభాకు ఒక్క సీఎం కాకపోవడం ధర్మత కాదు. కాబట్టి రాజ్యాంగంలో అందరినీ ముందుకు తీసుకుపోయి అందరినీ కలుపుకొని పోయి నిజంగా పూర్వశత పూర్కి అధికారం రావాలంటే కోరంతో బీసీ సీఎం అనౌన్స్ చేశారు. సరే, అది ఆ కాలానికి సమయం సరిపోయిందా, స్ట్రాటజీ సరిపోయిందా, అప్పుడు ఏమైంది పక్కన పెడితే, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తప్పకుండా ఆ సోషల్ బ్యాలెన్స్ ఆలోచన మాత్రం ఉంది కాబట్టి ఇవాళ కేంద్ర క్యాబినెట్లో ఎన్నడూ లేనంత ఎల్పీ లీడర్ ఒక బీసీని చేయలేకపోయిందన్నటువంటి విమర్శ కూడా మీ పార్టీ పైన ఉంది సార్. ఒకటి ఉన్న దాంట్లో సీనియర్ చేసిండ్రు. ఇలా 27 మంది మంత్రులు ఉన్నారు, ఓబీసీ మంత్రులు. రమేష్ గారు, ఒక్క నిమిషం, కేంద్రంలో ఎన్నడూ లేనంత సంఖ్యలో ఓబీసీలు మంత్రులుగా ఉన్నారు, 27 మంది. బీజేపీకి ఉన్న విశ్వాసం మీకెందుకు లేదు? తెలంగాణలో బీసీల మీద బీజేపీకి ఒక విశ్వాసం ఉంది. ఇక్కడ బీసీ నేతను సీఎం చేయాలనుకున్నారు, కానీ బీసీలకు రాజ్యాధికారం వైపు వస్తారంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజేందర్ గారు. నేనేం అనుమానం వ్యక్తం చేస్తున్నాను. మా పార్టీ పాలసీ మొన్న ఎన్నికల ముందు బీసీనే ముఖ్యమంత్రి చేయాలని పాలసీ. మా పార్టీ పాలసీ, అది వ్యక్తి పాలసీ కాదు. అది మా పార్టీ పాలసీకి అందరం నడుస్తాం కదా. బీజేపీ పాలసీ తెలంగాణకు బీసీ సీఎం అని చేయటం, అరవింద్ బీసీ, సంజయ్ బీసీ, అంటే ఇద్దరు బీసీ ఎంపీలు నలుగురులో ఉంటే ఒక రెడ్డిని తీసుకుపోయి సెంట్రల్ మినిస్టర్ చేశారు. ఉన్న బీసీ అధ్యక్షుడిని తీసి ఎంపీ ఆయన నార్మల్ చేశారు, మళ్ళీ రెడ్డిని తీసి అధ్యక్షుడిని చేసుకున్నారు. అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్ చెప్పేదానికి చేసేదానికి? సారీ, ఇవాళ ఈ నినాదం ఎత్తక ముందే కిషన్ గారు మంత్రి, ఆ విషయం మర్చిపోకండి. ఇవాళ ఉన్న దాంట్లో మా పార్టీలో సీనియర్ మోస్ట్ ఆయనే ఉన్నాడు. సార్, కాంగ్రెస్ పార్టీ కుల గణన చేస్తామని చెప్తుంది, కులాల వారీగా గణన చేస్తామని చెప్తుంది. దాన్ని ఈటల రాజేందర్ సమర్థిస్తారా? అది ఇవాళ డిమాండ్ కాదండి. నిజంగా బీసీల జనాభా ఎంత ఉంది కులాల పరంగా, అంటే సమాజాన్ని కులాల పరంగా చీల్చేద్దనేటువంటి ఆలోచన ఉండొచ్చు. కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కులాలు ఉన్నది నిజం. కులాల ప్రాతిపదిక పైన అక్కడక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నమాట, అక్కడక్కడ ఇట్లాంటివి వస్తున్నమాట నిజం. ఇవాళ అనేక రాష్ట్రాలలో మనం దాన్ని బట్టే మనం పొజిషన్ ఇస్తున్నాం.